కవిత ఇష్యూతో బీఆర్ఎస్ కు డ్యామేజ్. ఓటర్స్ సంస్థ సర్వేలో ఆసక్తికర విషయాలు. ఉమ్మడి 10 జిల్లాల్లో సెప్టెంబర్ 4 నుంచి 8 వరకు సర్వే. కవిత రాజీనామాతో బీఆర్ఎస్ బలహీనం. అనుకూలంగా 15% మంది, కొంత మేరకు ఉంటుందని 43% మంది. కేసీఆర్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టిన విమర్శలు. కాంగ్రెస్ కు పాజిటివ్ గా మారిన వ్యవహారం. ఎట్లయినా బీఆర్ఎస్ పని అయిపోయింది. అయితే వాళ్ళు ఏదైతే పాపాలు చేసిరో, వాళ్ళు ఏదైతే అవినీతి చేసిరో అదంతా బయటపడుతున్న కొద్ది మొత్తం వీక్ అయిపోయింది. అక్కడ ఏమీ లేదు. ముందు జాగ్రత్తతోని కవిత కావాలనే ఇవన్నీ బయట పెట్టేసి బయటకు వచ్చింది. ఆమె మీద కూడా ఇటువంటి ఆరోపణలు లేకుండా అందులో నుంచి బయటకు వచ్చింది. ఇదంతా బీఆర్ఎస్ చేసింది, దాంట్లో నీకు కూడా భాగస్వామ్యం ఉన్నది అని అనక ముందుకే ఆమె బయటకు వచ్చేసింది. అంటే ఈమె వాస్తవానికి అందులో మంత్రిగా కూడా చేయలే, ఓన్లీ ఎంపీగా ఎమ్మెల్సీగానే చేసింది. కాబట్టి ఈమె మీద ఆరోపణలు లేవు. ఈమె మీద ఉన్న ఆరోపణ ఒకటి ఆ లిక్కర్ స్కామ్. ఆ లిక్కర్ స్కామ్లో కూడా ఇరికిచ్చింది వాళ్ళ అన్న, వాళ్ళ బావనే అని కూడా ఆరోపణలు వస్తున్నాయి. తర్వాత తెలుస్తుంది పూర్తిగా సమాచారం. కొద్ది రోజులల్లో ఈమె ఇంకా బయట పెడుతుంది చాలా విషయాలు. ఎందుకంటే ఈమెకు తెలిసినన్ని విషయాలు మనకు తెలియవు. ఎందుకంటే పార్టీ అంతర్గత విషయాలు కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. అవి ఇక ఎప్పుడు బయట పెడుతుంది అనేది చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎవరి మీద ఏం బాంబు పేలుస్తుందో, ఎవరెవరు ఇంకేం చేసిరో, ఎవరెవరికి ఎంతమంది బినామీలు ఉన్నారో అనేది త్వరలో బయటకు వస్తుంది.